అందరికీ నమస్కారం. ఏపీసీఐడి ఫోరెస్ట్ ఫర్ యూ ఈ రక్షాబంధన్ ప్రోగ్రాం కొనసాగింపు భాగంగా ఇవాళ ప్రాపర్టీ అఫెన్సెస్ గురించి ప్రజలకు లీగల్ అవేర్నెస్ కలిగించడం కోసం మనతో మాట్లాడడానికి అడిషనల్ డైరెక్టర్ జనరల్ సిఐడి శ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ గారు, అదేవిధంగా ఏపీసీఐడి చీఫ్ లీగల్ అడ్వైజర్ శ్రీ ఎంఆర్ శరవణ్ కుమార్ గారు ఉన్నారు. ప్రాపర్టీ అఫెన్సెస్ గురించి ఓపెనింగ్ రిమార్క్స్ ఇవ్వాల్సిందిగా శ్రీ పివి సునీల్ కుమార్ గారిని కోరుతున్నాం. ఓవర్ టు యూ సార్. Good morning, all of you. So, జనరల్గా మనకి ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ మీద చాలా డౌట్స్ ఉంటాయి. ప్రాపర్టీ అఫెన్సెస్ అంటే దొంగతనాలు, ఇళ్లలో జరిగే దొంగతనం కావచ్చు, దొంగతనంలో నగలు పోయేవి, నగలు కానీ, డబ్బు కానీ, లేకపోతే విలువైన సర్టిఫికెట్స్ కానీ ఇట్లాంటివి పోవచ్చు. అదేవిధంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు బస్సుల్లో, రైళ్ళలో ఇట్లా ప్రయాణాల్లో ఉన్నప్పుడు కూడా ఏమైనా ఈ వస్తువులు కానీ, డబ్బు కానీ, సర్టిఫికెట్స్ కానీ ఈ కోల్పోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగినప్పుడు, అంటే ఈ దొంగతనాలు కానీ, దోపిడీ కానీ ఏదైనా జరిగినప్పుడు కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏం చేస్తే మంచిది, దీని మీద ఉన్న అపోహలు ఏంటి, వీటన్నిటి మీద ఒక వివరణ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. నాకు తెలిసి సహజంగా ఉన్నటువంటి అపోహ ఏమిటి అని అంటే, మనం ఎంత రాస్తే అందులో సగమే వస్తుంది కాబట్టి, సపోజ్ 1,00,000 రూపాయలు పోయినాయి అని మనం కనుక కంప్లైంట్ ఇస్తే 50,000 ఇస్తారు పోలీసులు. 10 తులాలు పోయినాయి అని రాస్తే 5 తులాలే ఇస్తారు. కాబట్టి మన 10 తులాలు మనకు రావాలంటే 20 తులాలు రాయాలి, 1,00,000 రూపాయలు పోతే 2 లక్షలు రాయాలని చెప్పేసి ఒక అపోహ ఒకటి ఉంది. సో అది కరెక్ట్ కాదు. అంటే అట్లాగా పోయిన దానికన్నా కూడా ఎక్కువ ఇవ్వటం వల్ల దాంట్లో సగం వస్తుంది అనేది అది అపోహ మాత్రమే. ఎంత పోయిందో కరెక్ట్గా అంతే ఇవ్వాలి. నిజంగా రికవరీ అయినప్పుడు 100% మీ డబ్బు కనుక రికవరీ అయితే మీకే వస్తుంది, అది వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వరు. కాబట్టి అట్లాంటి ప్రాక్టీసెస్ కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే మనకి గతంలో సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పుల్లో వాటిల్లో కూడా స్పాంటేనిటీ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అని అన్నారు. సో ఆ స్పాంటేనిటీ లేకుండా బాగా ఆలోచించుకొని ఇలా కాదు అలా చేస్తే బాగుంటుంది అని అంటే ఆ కేసులో ఉన్నటువంటి నిజాయితీ, కేసుకున్నటువంటి అప్పీలే పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి సో ఎంత పోయిందో అంతే ఇవ్వండి, ఏం పోయిందో అదే ఇవ్వండి. 100% రికవరీ కూడా ఇస్తారు. అట్లాగే రూల్ ఎక్కడా కూడా లేదు, మీరు ఇచ్చిన కంప్లైంట్లో 50% ఇవ్వండి, 70% ఇవ్వండి, 20% ఇవ్వండి అని ఎక్కడా కూడా అలాంటి పర్సంటేజ్ ఏం లేదు. రికవరీ ప్రాసెస్లో ఎవరు సొమ్ము రికవరీ అయితే వాళ్ళకే ఇస్తారు, అంతే తప్ప మీరు రాశారు కాదని ఎక్కువ ఇవ్వటం అనేది జరగదు. ఈ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో సిఎల్ఏ గారు ఇప్పుడు దీనికి సంబంధించిన విషయాలు, టెక్నికల్ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తారు. థ్యాంక్ యూ. Good morning, viewers. At the outset, I thank our additional DGP, CID, Sri PV Sunil Kumar, IPS Garu, for having legal awareness to all the public on several topics. For the past, we have conducted some important legal aspects, and I hope that the public are benefited by those webinars. Today మనం ఆస్తికి సంబంధించినటువంటి నేరాలు, దానికి ఏం చేయాలి అని చెప్పి దీంట్లో ఈ మొత్తం సబ్జెక్ట్లో ఉన్న సూక్ష్మాన్ని ఏడీజీ గారు ఇప్పుడే చెప్పారు. థెఫ్ట్ మనకు జనరల్గా
ఆస్తి అంటే మనకు కామన్‌గా మనకు జరిగేది ఏంటంటే దొంగతనం, వస్తువులు దొంగతనం చేయడం, తీసుకెళ్ళడం అనేటువంటిది. ఇందులో ఈ దొంగతనం అనేటువంటిది చట్ట పరిధిలోకి చట్ట ప్రకారం చట్టం యొక్క కొన్ని నియమాలు చూస్తే ఒక్కొక్కటి కొన్ని కొన్ని రకాలుంటాయి. ఇప్పుడు ఫస్ట్ సింపుల్ థెఫ్ట్ అని చెప్పని తీసుకుంటే ఇప్పుడు ఓపెన్ స్పేస్‌లో జరిగేటువంటి థెఫ్ట్, క్లోజ్డ్ హౌస్ లేకపోతే షాపు లేదా కార్‌లో జరిగేటువంటి దొంగతనం ఇలా ఉంటాయన్నమాట. అందులో ఎక్కువగా మనకు డబ్బు, నగలు, విలువైనటువంటి వస్తువులు ఇవి దొంగతనానికి అఫెక్ట్ అవుతుంటాయి. దొంగతనం చేయబడుతుంది. ఇప్పుడు ఒక థెఫ్ట్ జరిగినప్పుడు థెఫ్ట్ మీకు తెలిసింది. ఎప్పుడు తెలిసిందో తెలిసిన వెంటనే మీరు మీ దగ్గరున్న మీ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి మీరు ఆ ఫిర్యాదు ఇవ్వాలి. ఆ ఫిర్యాదులో వివరాలు ఏ వస్తువు పోయింది? ఎప్పుడు పోయింది? అంటే మీకు ఎప్పుడు తెలిసింది? సపోజ్ మీరు ఊరెళ్ళుంటారు. మీరు ఊరెళ్ళినప్పుడు ఊరెళ్ళి వచ్చిన తర్వాత మీరు చూసుకుంటే ఇంటి వెనక కిటికీలు ఓపెన్ అయ్యి ఉండడమో, లేకపోతే తలుపులు బద్దలుగొట్టి ఉండడమో ఏదో గమనిస్తారు మీరు. లేదు పక్కింటి వాళ్ళు ఎవరైనా చూసి మీకు ఫోన్ చేసి మీరొస్తారు. ఈ వివరాలన్నీ అందులో మీరు తెలపాలి. మీ ఫిర్యాదులో అంటే ఉన్న ఫ్యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మీరు తెలిపితే పోలీసు వారికి దర్యాప్తు చేయడానికి ఆ కేసులో పురోగతికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. మనం అలా కాకుండా వేరే వేరే విషయాలు చేసినప్పుడు కరెక్ట్ అయినటువంటి రిజల్ట్ రాదు. అలాగే ఇప్పుడు ఏడీజీ గారు చెప్పినట్టు మనకు 5 తులాల బంగారం పోతే 10 తులాలు పోయినట్టు మనం రాయడం. ఇది కన్క్లూషన్‌కి రాదు. మీరు మామూలుగాని థెఫ్ట్ కేసెస్‌లో గాని చూస్తే ఇందులో ఆ సమయానికి థెఫ్ట్ చేసేవారు ఒకరైతే అంటే వాడికి ఆకలితోనో లేకపోతే నిజంగానే డబ్బు లేక ఏదో అవసరానికో దొంగతనం చేసేవాడు కొందరుంటే ప్రొఫెషనల్ బర్గ్లింగ్ ప్రొఫెషనల్‌గా ఈ చోరీ చేసేటువంటిది వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు కొందరుంటారు. ఈ ప్రొఫెషనల్‌గా చేసేవాళ్ళు మీ బంగారపు వస్తువు మీరు ఏదైతే వాళ్ళు దొంగతనం చేస్తారో ఆ బంగారపు వస్తువు దొంగతనం చేసి ఒక గంటలోపు అంటే గంట అంటే కాదు ఎంత ఫాస్ట్‌గా అయితే అంత ఫాస్ట్‌గా దాని రూపు మార్చేస్తారు. ఇది మామూలుగా జరిగేటువంటి విషయం. కోర్టులో కేసులు తీసుకొచ్చినప్పుడు ఈ ప్రొఫెషనల్ థెఫ్ట్ దొంగలు ఏం చేస్తారంటే దానికి కావాల్సినటువంటి పనిముట్లు కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. అంటే బంగారాన్ని కరిగించడానికి కావాల్సినటువంటి యాసిడ్ కానివ్వండి, ఫర్నస్ కానివ్వండి, హ్యాండ్ ఫర్నస్ చిన్నవి, బొగ్గులు ఇటువంటివన్నీ కూడా ఒక సంచిలో వేసి బయట ఎక్కడో పెట్టొస్తారు. ఈ దొంగతనం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడే చీకట్లో ఎక్కడో చెట్టు కిందనో కొంచెం దూరం వెళ్ళిన తర్వాతనో ఎక్కడో పెట్టేసి వెంటనే లేదు ఒక రాయితో దాన్ని కొట్టి దాన్ని నలగొట్టి దాని షేప్ మార్చేస్తుంటారు. అందువల్ల కొన్ని సందర్భాల్లో మీ అంటే దొంగతనం పోయినటువంటి ఆ వస్తువు అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. అవి ఎటువంటి సందర్భాలు అంటే కొన్నిసార్లు వీళ్ళు తీసుకెళ్ళి ఎవరికైనా అమ్మేస్తారు. ఈ పాత బంగారం కొనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొందరికి ఇది దొంగ బంగారం అని తెలియచ్చు. తెలిసి కొనేవాళ్ళు కొందరు ఉంటారు. తెలియక వాడేదో అర్జెంట్‌గా మా ఇంట్లోదండి నాకేదో చాలా అర్జెంటు ఇది అమ్మేస్తున్నాం అంటే కొనేవాళ్ళు ఉంటారు. ఇలా దొంగిలింపబడ్డ వస్తువు పొందడం అంటే ఎవరి దగ్గరైనా ఉంటే అది కూడా నేరం. ఇప్పుడు దొంగిలించడం ఒకటే కాదు నేరం. దొంగిలించడం మనం చూసినప్పుడు ఏ వ్యక్తి అయితే చూశాడో అతను దొంగతనం చేశాడని చెప్పినేసి అంటాం. ఆ దొంగిలింపబడ్డ వస్తువుని మనం ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి గాని కలిగి ఉంటే అతను కూడా 411 ఐపీసీ అని చెప్పిన ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం దొంగ వస్తువు, దొంగ ఆస్తి కలిగి ఉన్నందుకు గాను
అతనికి అదే శిక్ష పడుతుందన్నమాట. అందువల్ల ఈ వస్తువులు ఇలా మారిపోతూ ఉంటాయి. ఈ మారినప్పుడు కొన్ని వస్తువులు ఈ బంగారం ఇటువంటిది కొన్ని సందర్భాల్లో మా దృష్టికి వచ్చిన సందర్భాలు గాని కొన్ని చూస్తే సంతలోకి వెళ్ళి అమ్మేస్తుంటారు. సంతలు జరుగుతూ ఉంటాయి విలేజెస్‌లో అక్కడ. అక్కడికెళ్ళిపోయి చిన్న చిన్న ముక్కలుగా లేకపోతే చిన్న వస్తువుల్ని అక్కడ అమ్మేస్తుంటారు. అటువంటివి రికవరీ చేయడానికి అసలు వీడు ఎవడికి అమ్ముతాడో తెలీదు. వాళ్ళు కొన్నవాళ్ళు గాని, అమ్మిన వాళ్ళు గాని. కానీ ఆ ముద్దాయిని పోలీసు వారు అరెస్ట్ చేసి విచారించినప్పుడు వాడు చెప్తాడు. పలాని సంతకెళ్ళామండి. ఆ సంతలో వెళ్ళినప్పుడు నేను ఈ వస్తువు నాకు భోజనానికి నా దగ్గర డబ్బులు లేవు. దీన్ని అమ్మేశానంటాడు. సో అవి రికవరీ చేయడం నిజంగానే కష్టమవుతాయి. సో దొరికిన వస్తువుల్ని వాడు చెప్పేటువంటి విషయాల్ని మీ పోయిన వస్తువు అదే విధంగా అదే షేప్‌లో అన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నప్పుడు దాంట్లో పెద్ద ప్రాబ్లమ్ ఏమి లేదు. ఒకవేళ దాన్ని మార్పు గాని చేసి ఉంటే ఆ వ్యక్తి ఎవరైతే దాని గురించి చెప్తాడో నేను పలానా ఇంట్లో దొంగతనం చేశాను, లేకపోతే ఇక్కడ పలానా ఇంట్లో దొంగతనం చేశాను అని చెప్పినప్పుడు ఆ మార్పు చెందబడినటువంటి ఆ వస్తువు పలాని వారిదిగా పోలీసు వారు గుర్తించి దాన్ని తిరిగి వారికి ఇవ్వడానికంటే ఈ మధ్యలో మనకు కోర్టు ఒకటి ఉంటుంది. అన్ని కేసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వగానే ఆ ఎఫ్ఐఆర్ కోర్టుకి వెళ్ళిపోతుంది. కోర్టుకి వెళ్ళిపోయిన తర్వాత పోలీసు వారు అన్ని వస్తువులు కూడా కోర్టు ద్వారానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వారంతటా వారు వస్తువులు తిరిగి మనకు మీరు చోరీ వస్తువు మీరు రికవరీ చేశారు కదా, వెంటనే మీరు మాకు ఇచ్చేసేయండి అని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఎందుకు వీళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళ దగ్గరే పెట్టుకుంటున్నారు, రికవరీ చేశారు కదా మాకు వెంటనే ఇచ్చేయచ్చు కదా అంటే వెంటనే ఇచ్చేయచ్చు. దానికి ప్రాసెస్ ఉంది. కాకపోతే అది పోలీసు వారివ్వరు. అది కోర్టుకు వెళ్ళి కోర్టు వారు ఇస్తారు. కోర్టులో కూడా కేసు విచారణ పూర్తయ్యేంత వరకు ఉండక్కర్లా. ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం అయితే ఒక వస్తువుని రికవరీ చేసిన 15 రోజుల లోపల దాని డిస్పోజల్ గురించి పోలీసు వారు కానీ కోర్టు కానీ యాక్షన్ తీసుకోవాలి. ఎక్కువ దినాలు వారి దగ్గర ఉంచడానికి వీల్లేదు. ఒకవేళ బంగారు వస్తువు రికవరీ చేశారు, పోలీసు వారి దగ్గర ఉంది అని చెప్పంటే దాన్ని జాగ్రత్తగా భద్రపరచడానికి 15 రోజులు పైబడితే జాగ్రత్తగా భద్రపరచడానికి ఏదైనా బ్యాంక్ లాకర్లో పోలీసు అధికారి వారి పేరుతో ఒక లాకర్ ఓపెన్ చేసి అందులో దాచుకోవాలని చెప్పి అంటారు. అలాగే కోర్టు వారు కూడా వారి కోర్టులో ఉంచుకోవడానికి వీల్లేదు. మామూలుగా అయితే వాళ్ళకి ప్రాపర్టీ బాక్స్ అని ఒకటి ఉంటుంది. అందులో ఉంచి ఆ బాక్స్ని మళ్ళా సేఫ్టీ కోసం సబ్ట్రెషరీకి పంపించేస్తారు. లేకపోతే కొన్ని దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ సెక్యూరిటీ సేఫ్టీలో పంపించడం ఉంటుంది. కోర్టుకి ఇచ్చేది కోర్టులోనే ఉండవు. విలువైన వస్తువులన్నీ ఒకటి ట్రెజరీకి వెళ్తుంది, లేకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పంపించి అక్కడ వాళ్ళు సేఫ్టీలో ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం అయితే ఇలా రికవరీ చేయబడినటువంటి బంగారు వస్తువులు ఎక్కువ దినాలు ఇటు పోలీసు వారి దగ్గర కానీ అటు కోర్టు వారి దగ్గర కానీ ఉంచుకోవడానికి లేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ వస్తువు ఎవరిదైతే వారికి తిరిగి ఇచ్చేయమని చెప్తుంది. ఇంటరిమ్ కస్టడీ అని చెప్పినేసి అంటారు. ఈ ఇంటరిమ్ కస్టడీకి కోర్టులో ఎవరి వస్తువు అయితే పోయాయో ఆ వ్యక్తి కోర్టుకి ఫిర్యాదు అంటే ఒక అర్జీ పెట్టుకోవాలి. ఆ పిటిషన్ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్ అని చెప్పి అంటారు. ఆ అర్జీ కానీ కోర్టులో పెట్టుకున్నట్టయితే కోర్టు వారు దాన్ని చూసి దానికి మీ వస్తువు అనడానికి మీరు దానికి ఆధారం కూడా పెట్టాలి. కాబట్టి ఆ వివరాలన్నీ కానీ మీరు ఇస్తే ఈ ఎఫ్ఐఆర్ పోలీసు వారిని అడిగి ఇది వీరిదైనా అని చెప్పని పోలీసు వారు ముద్దాయి దగ్గర రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంటు, ఇతర సాక్ష్యాల యొక్క స్టేట్మెంటు వీటినన్నింటినీ అప్పటికప్పుడు ఈ వస్తువుని రిటర్న్ ఇవ్వడం కోసం పరిశీలించి వెంటనే ఉత్తర్వు ఇస్తారు. దానికి వస్తువు రిటర్న్ ఇచ్చేస్తూ దీనికి కొన్ని పద్ధతులు చెప్పారు. ఇప్పుడు బంగారపు వస్తువు లేకపోతే కొన్ని వస్తువులు అయితే దానికి ఫోటో తీసుకోవడం, దాని గురించి ఆ వివరణ. బంగారు గొలుసు దీంట్లో 4 ఎర్ర రాళ్ళు ఉన్నాయి, 3 తెల్ల రాళ్ళు ఉన్నాయి, లేకపోతే ఇంకొక నల్లపూసలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా రాసుకుంటారు. ఒక మధ్యవర్తనం అలాగా రాసుకొని అది కోర్టులో వాళ్ళ దగ్గర ఉంచుకొని, అంటే రేపు కేసు విచారణ జరిగినప్పుడు ఏ వస్తువు పోయింది అనేది కోర్టులో రుజువు చేయడం కోసం ఈ మధ్యవర్తనామాని ఉపయోగించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఫోటోలు దానికి ఉపయోగపడుతుంది. ఇవి బంగారపు వస్తువులు, దానికి సంబంధించినటువంటి ఒక వస్తువు కానీ మనకు దొంగతనం జరిగితే
మనం చేయవలసిందే. అలాగే ఇప్పుడు వెహికల్స్ పోతుంటాయి. బయట పార్కింగ్‌లో పెట్టుంటారు. వెహికల్స్ పోయి ఉంటుంది. వాళ్ళకి కూడా ఇటువంటిదే. సేమ్ ప్రొసీజర్. దాన్ని కూడా వెంటనే రిటర్న్ ఇవ్వవలసిందిగా కోర్టు ఉత్తర్వులు ఇస్తుంది. మీరు ఆ ఇంటరిమ్ కస్టడీకి వెంటనే మీరు అర్జీ పెట్టుకోవాలి. పబ్లిక్ మనం ఎవరి వస్తువు అయితే పోయిందో వాళ్ళు చేయవలసిన పని ఏమిటంటే, కోర్టు విచారణ అంతా పూర్తయ్యి, దర్యాప్తు పూర్తయ్యి శిక్ష పడటమో, లేకపోతే ముద్దాయి తప్పు చేయలేదని వదిలేయడమో, నిర్దోషిని తేల్చడం అంతవరకు వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్‌గా మీ వస్తువు పోయింది, పోలీసు వారు రికవరీ చేశారని మీకు తెలిపినప్పుడు, లేకపోతే మీకు తెలిసినప్పుడు కొన్నిసార్లు పేపర్‌లో వేస్తుంటారు. ఈ మధ్యన జరిగినటువంటి దొంగతనం జరిగినటువంటి వస్తువులన్నీ రికవరీ జరిగాయని చెప్పని. అలా వచ్చినప్పుడు మీరు ఎంక్వైరీ చేసుకొని పోలీసు వారు రికవరీ చేసుంటే మీరు వెంటనే కోర్టులో మీరు ఒక అర్జీ గాని పెట్టుకుంటే మీకు ఆ వస్తువుని మీకు ఇంటరిమ్ కస్టడీ అంటే మళ్ళా మీరు దాన్ని ఆ వస్తువుని మార్పులు, చేర్పులు చేయకూడదు. అది మీ దగ్గర ఉంచుకోవచ్చు. కోర్టు విచారణ సమయంలో అవసరమై కోర్టు ఒకవేళ దాన్ని మరలా తెప్పించుకొని సాక్ష్యం కేసు విచారణలో అది అవసరమైతే మీరు దాన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సిన ఒక బాధ్యత ఉంటుంది. దానికోసమే మీ దగ్గర పూచీకత్తు కూడా రాసుకుంటారు. కోర్టు వారు ఈ ప్రాపర్టీ మీకు రిటర్న్ ఇచ్చినప్పుడు, అలాగే వాహనాలు కానివ్వండి, మరొకటి కానివ్వండి ఏదైనా. ఒకవేళ ఇదేమన్నా మార్పు చేసుకోవాలి, ఏమన్నా మీరు చేయాలని అనుకుంటే అది కోర్టు వారి అనుమతి తీసుకొని వారి ఉత్తర్వుల మీద మటుకే ఏది చేయాలన్నా చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు ప్రాపర్టీ థెఫ్ట్. ఇంకోటి ఏంటంటే జర్నీలో ఉంటాం. బస్సులో ప్రయాణిస్తుంటాం, ట్రైన్‌లో ప్రయాణిస్తుంటాం. ప్రయాణం చేసినప్పుడు మీరు ఒక చిన్న కునుకు తీసేస్తారు. అలా కళ్ళు మూసుకున్నప్పుడు మీ బ్యాగ్‌లో ఉన్నటువంటి అంటే మీ పాకెట్‌లో ఉన్నటువంటి పర్సో, లేకపోతే మీ మెడలో ఉన్నటువంటి గొలుసో, లేకపోతే ఇంకో వస్తువో మీకు తర్వాత చూసుకుంటారు మిస్ అయిపోయిందని. మీరు ఎక్కడ చూసుకుంటారు? మీరు దిగిన తర్వాత మీరు ఏ ఊరికెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, దిగిన తర్వాత మీరు చూసుకుంటే అరే కనిపించలేదు. అప్పుడు మీకు తెలుస్తుంది. మీ వస్తువు చోరీకి గురైందని చెప్పని. మీరు ఎక్కడైతే చూసుకుంటారో అక్కడే ఆ పోలీస్ స్టేషన్‌లోనే మీరెళ్లి కంప్లెయింట్ ఇవ్వచ్చు. ఆ పోలీసు వారు విచారణలో చివరగా ఆ వస్తువు మీరు ఎక్కడ మీకు గుర్తుంది అంటే మీ దగ్గర ఉన్న పలాని ఊర్లో సపోజ్ మీరు హైదరాబాద్ టు నెల్లూరు ప్రయాణం చేస్తున్నారనుకోండి. ఈ మధ్యలో వరంగల్ దాకా మీకు ఆ వస్తువు ఉందని మీకు తెలుసు. ఆ తర్వాత మీరు పడుకున్నారు. మరలా మీరు విజయవాడ లేకపోతే ఒంగోలుకి వచ్చేటప్పుడు చూస్తే మీ దగ్గర ఆ వస్తువు లేదు. సో ఈ మధ్యలో ఎక్కడో ఈ వస్తువు పోయి ఉంటుంది అని చెప్పి పోలీసు వారు దాన్ని దర్యాప్తు చేయడానికి వాళ్ళు ఈ వివరాలన్నీ మీరు అందులో పొందుపరచాలి. మీరు ఎక్కడ దిగుతారో దిగిన తర్వాత ఆ స్టేషన్‌లో మీరు రిపోర్ట్ ఇవ్వచ్చు. లేకపోతే మీరు ఎప్పుడు చూసుకుంటారో సపోజ్ రన్నింగ్‌లో ఉన్నప్పుడే మీరు చూసుకున్నారు. ఇందులో ఆ నెక్స్ట్ స్టేషన్‌లో అయినా మీరు దిగి కంప్లెయింట్ ఇవ్వచ్చు. కాకపోతే మీ ప్రయాణం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆ కంప్లెయింట్ ఇవ్వచ్చు. మీరు ఎక్కడ మీ గమ్యస్థానం ఏదో అక్కడికి వెళ్ళిన తర్వాత. కాకపోతే వెంటనే రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఈ దొంగ ఎవరైతే దొంగతనం చేస్తాడో తను ఆ పరిసర ప్రాంతాల్లోనే అక్కడే ఎక్కడో ఉంటాడు. సో అది రిపోర్ట్ వెంటనే ఇస్తే ఇమ్మీడియేట్‌గా దాన్ని రికవరీ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఈ మధ్యన కొత్త యాప్స్ కూడా వచ్చాయి. ఆ డీటెయిల్స్ తర్వాత మీకు అవి అంటే గవర్నమెంట్ కొన్ని ఇటువంటివి ఏమన్నా వచ్చినప్పుడు కంప్లెయింట్ అని చెప్పేసి కొన్ని నంబర్లు అటువంటివన్నీ ఉన్నాయి. దాన్ని మీరు మీ దగ్గర ఉంచుకుంటే అవి మీకు ఉపయోగపడతాయి. సో ఇవి రన్నింగ్ వెహికల్స్, బస్సెస్, ట్రైన్స్ వాటిల్లో జరిగేటువంటివి. ఇవి కాకుండా ఇప్పుడు పొలాలున్నాయి. పొలాల మీద చెట్లుంటాయి. చెట్లంటే ఇప్పుడు అవన్నీ కూడా విలువైనటువంటి వస్తువే. అది ఆ చెట్టు అలా భూమిలో నుంచి ఎదుగుతూ ఉన్న పచ్చని చెట్టు అయితే అది మూవబుల్ కింద రాదు. ఎప్పుడైతే ఆ చెట్టును నరికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నరకడం మొదలు పెడతాడో అప్పుడే ఆ వ్యక్తికి ఈ చెట్టును దొంగిలించాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని దొంగతనంగా కూడా చూపిస్తారు. అలాగే మీరు చూసారంటే పశువులు, మేకలు చాలా కేసుల్లో చేపలు, చెరువుల చేపల గుంటలో కానీ మీరు చూసారంటే
చేపలు పెంచుకుంటే రాత్రికి రాత్రి మొత్తం పట్టుకెళ్ళిపోతుంటారు. ఇవన్నీ కూడా అలాగే పశువులు కానివ్వండి, కోళ్ళు కానివ్వండి, అంటే పెద్ద ఎత్తున 1, 2 అంటే దాని విలువ చాలా తక్కువగా ఉంటుంది. దానికి ఇది రాదు. ఒక పెద్ద ఎత్తున ఒక 50 గొర్రెల్ని మందని అలాగే తీసుకెళ్ళిపోతారు. లారీలో ఎక్కించుకొని ఇప్పుడు అనంతపురం జిల్లా అటువైపు గాని మనం చూసామంటే ఇవన్నీ లారీల్లో తీసుకెళ్ళిపోతారు. సో ఇవన్నీ కూడా వెంటనే ఆ పోలీస్ స్టేషన్‌కి వాళ్ళు కంప్లెయింట్ ఇవ్వడం, దాన్ని తీసుకురావడం. ఈ చెట్టు ఈ విధంగా నరికి తీసుకెళ్ళినప్పుడు అది కూడా మూవబుల్ ప్రాపర్టీ థెఫ్ట్ చేశారని చెప్పేసి ఆ కంప్లెయింట్ దానికొస్తుంది. ఇవి కాకుండా ఇప్పుడు బెదిరించి మన దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటారు. ఇప్పుడు ఇంతవరకు మనకు తెలియకుండా మన వస్తువుని మన అనుమతి లేకుండా మనకు దాన్ని ఇవ్వాలనే ఉద్దేశం లేకుండా, మన ప్రమేయం లేకుండా తీసుకెళ్ళిపోయేటువంటిది ఒక థెఫ్ట్. ఇంకోటి ఏమిటంటే నేరుగా మీ దగ్గరకు వస్తాడు, ఏ కత్తి చూపించడం, ఏదో ఒకటి మెడ మీద పెడతాడో, జేబులో ఉన్న డబ్బులు ఇచ్చేయండి మీరు తీసి ఇచ్చేస్తారు. సో ఇది ఎక్స్టార్షన్ అని ఇంకో రకమైనటువంటి మిమ్మల్ని భయభ్రాంతులు చేసి మీ దగ్గర ఉన్నటువంటి మీ ఆస్తిని, మీ విలువైన వస్తువులని తీసుకెళ్ళిపోవడం. డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చాలా ఉంటాయి, లేకపోతే ప్రామిసరీ నోట్ ఉంటుంది. అవన్నీ కూడా విలువైనటువంటి వస్తువులు. ఒక మీ స్కూల్ సర్టిఫికేట్స్ ఏమైనా ఇంపార్టెంట్ ఉంటాయి, దాన్ని కూడా తీసుకెళ్ళిపోతారు. ఇటువంటివన్నీ కూడా ఎక్స్టార్షన్ అని చెప్పి దీనికన్నా ఇంకొంచెం దీని పనిష్మెంట్ ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఎక్స్టార్షన్లో కొన్నిసార్లు మీకు గాయాలు జరిగే అవకాశాలు, వాళ్ళు మిమ్మల్ని గాయపరిచి కూడా తీసుకెళ్లేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. సో ఈ థెఫ్ట్‌లోనే మరికొంత భాగం చూసామంటే మనం డెకాయిటీ అంటాము. ఇల్లు తలుపు బద్దలు కొట్టి 4, 5 వచ్చి భయభ్రాంతులు చేసి అన్నిటిని ధ్వంసం చేసి చాలా వస్తువులు తీసుకెళ్ళిపోవడం. లేదు రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు రాబరీ అని చెప్పి అంటాం. ఒక 5 వచ్చేసి దుండగులు మొత్తం తీసుకెళ్ళిపోయి ఇలా రకరకాలైనటువంటి థెఫ్ట్, ఎక్స్టార్షన్ అని, డెకాయిటీ, రాబరీ. ఈ డెకాయిటీ, రాబరీ అనేటువంటిది చాలా సీరియస్‌గా ప్రభుత్వం తీసుకుంటుంది. పోలీసు వారు కూడా చాలా సీరియస్‌గా తీసుకొని దానికని ప్రత్యేకమైనటువంటి విభాగాలు, మన సిఐడిలో ప్రత్యేకమైనటువంటి డెకాయిటీ సెల్ అని చెప్పి ప్రత్యేకమైనటువంటి పోలీస్ అధికారులు దాన్ని విచారించి ఎంత త్వరగా వారి దగ్గర నుంచి ఇవన్నీ తీసుకోవాలో ఇవన్నీ చేస్తుంటారు. ఇవి ప్రాపర్టీకి సంబంధించినటువంటి కొన్ని. ఇక మనం కొంచెం వెళ్తే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం ప్రాపర్టీ అన్నాం, ఇందులో మూవబుల్ ప్రాపర్టీ అని చెప్పి మనం మన యొక్క పరిధిని కుదించుకోలేదు. ఇంకొంచెం ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే సపోజ్ మీరు ఇంట్లో ఉంటారు, అది మీ ఇల్లు. మీ ఇంట్లో మీకును ఇంకొక వ్యక్తికి మీకు మనస్పర్ధలు ఉండొచ్చు. ఆ ఇంకో వ్యక్తి ఏం చేస్తారంటే మిమ్మల్ని గాయపరచాలనే ఉద్దేశంతో మీ ఇంట్లోపలికి వచ్చి మీతో గొడవపడి మిమ్మల్ని కొట్టడం జరుగుతుంది. అలా మీ ఇంట్లోపలికి వచ్చి అక్కడే ఉండి మిమ్మల్ని కొట్టడం అనేటువంటిది ఒక నేరం చేసే ఉద్దేశంతో. మామూలుగా అయితే మీ ఇంట్లోపలికి అతను ఎంటర్ అవ్వడానికి అతనికి అర్హత లేదు, అతనికి పర్మిషన్ లేదు. అతను ఎంటర్ అయ్యాడంటే అక్కడ ట్రెస్పాస్ చేశాడు అని చెప్పేసి అంటాం. నేరం చేయడం కోసం, నేరం చేయాలనే ఉద్దేశంతో మీ ఇంట్లోపలికి అర్హత లేని వ్యక్తి మీ ఇంట్లోపలికి వచ్చి మీకు హానికి తలపెట్టడం, లేదా మిమ్మల్ని గాయపరచడం, లేదు మీ ఇంట్లో నుంచి ఒక వస్తువుని ఏదైనా ధ్వంసం చేయడం ఏదో చేస్తాడు. అది ట్రెస్పాస్ కిందకి వస్తుంది. ఇలా కాకుండా మరొకటి ఉంది ప్రాపర్టీకి సంబంధించి, మిస్చీఫ్ అంటారు. ఈ మిస్చీఫ్ అనేటువంటిది ఏమిటంటే వస్తువుని, మనకు సంబంధించిన వస్తువుని ధ్వంసం చేయడం, నష్టపరచడం. సపోజ్ పంట కుప్పలు ఉంటాయి, వరి పొలాల్లో పంట కుప్పలు హార్వెస్ట్ చేసిన తర్వాత అడేసి పెడతారు. దురుద్దేశంతో దాన్ని తగలబెట్టేస్తారు. ఇప్పుడు అనంతపూరు అటుపక్కన చూస్తే ఈ సీని తోటలు ఉంటాయి. ఆ తోటలు నరికేస్తూ ఉంటారు. అంటే మొత్తం పంటని నాశనం చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఒకటి ట్రెస్పాస్ అవుతుంది, ఇంకోటి మిస్చీఫ్. పంటలను మనకు సంబంధించిన విలువైనటువంటి వస్తువు, ఆ పంట పూర్తిగా వస్తే ఓ 10 లక్షల రూపాయలు వారికి డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటిది ఇవి మిస్చీఫ్ కిందకి మనం వచ్చు. అంటే తగలబెట్టడం, లేకపోతే నష్టపరచడం,
లేకపోతే మేకలు ఆవులు ఉంటాయి, వాటికి మందులు పెట్టేస్తుంటారు. అంటే వారి ఉద్దేశం ఏంటంటే మీకు నష్టం కలిగించాలనేటువంటిదే ఉద్దేశం. ఆ ఉద్దేశంతో మీకు సంబంధించినటువంటి ఆ విలువ ఇప్పుడు ఒక మేకో లేకపోతే ఇంకో అనుకున్నారనుకోండి, ఒక 10,000 రూపాయలు ఉండొచ్చు దాని ధర. దానికి మందు పెట్టి అది చనిపోయిందనుకోండి, యూ ఆర్ సస్టైనింగ్ లాస్ ఆఫ్ రూపీస్ 10,000. ఆ ఉద్దేశంతో వారు మందు పెట్టి చంపారు కాబట్టి అది నేరం అవుతుంది. అలాగే ఆవులు కానియండి, ఇంకేదైనా కూడా పాడి వాటికి సంబంధించిన అన్నింటి కూడా అన్నీ విలువైనటివే. ఒకప్పుడు కానీ మనం ఓల్డెన్ డేస్‌లో కానీ చూసుకుంటే ఈ పాడి ఇవే ఆస్తులు. ఈ బంగారం ఇవన్నీ తర్వాత మోడర్న్ డేస్‌లో మనకొచ్చి ఈ వస్తువులన్నీ ఇప్పుడు కంప్యూటరైజేషన్, టీవీలు, మొబైల్‌లు ఇవన్నీ ఇప్పుడొచ్చినటివి. వన్స్ అపాన్ ఎ టైమ్ ఆ ఆస్తి అని చెప్పినేసంటే ఒకటి భూమి, లేదంటే పాడి, పశువులు, గోట్స్ ఇటువంటివే ఆస్తులుగా ఉండేవి. వాటిల్నే కొన్నిసార్లు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఆ అమ్మాయితో పాటు 100 ఆవులు ఇస్తాననో, 100 గొర్రెలు ఇస్తాననో ఇవే ఇచ్చి పంపిస్తూ ఉండేవాళ్ళు. ఇవి అప్పట్లో ఉన్నటువంటిది. అలాగే ఇప్పుడు కూడా దాని యొక్క విలువ ఉంది. ఇప్పుడు ఈ పాడి పరిశ్రమ దానికి ఎకానమీ వాల్యూ చాలా ఎక్కువ దానికి. దాన్ని నష్టపరుస్తుంటారు. దాన్ని మనం మిస్‌చీఫ్ అంటాం. ఇంకో రకం వస్తే మోసం చేసి మీ దగ్గర ఉన్నటువంటి వస్తువుని తీసుకోవడం చీటింగ్ అంటాం. దానికి సింపుల్‌గా చెప్పాలంటే చీటీలు పాడడం, చిట్ అని చెప్పినేసి ఎవరు ఎన్నిసార్లు ఎంత చెప్పినా, ప్రభుత్వం ఎన్నిసార్లు పేపర్‌లో ప్రకటనలు ఇచ్చి మీరు ప్రైవేట్ చిట్లకి వెళ్ళకండి, డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దండి, మీరు ఆశపడి వడ్డీలు ఎక్కువ వస్తున్నాయని డిపాజిట్లు చేయొద్దు, మీరు అన్నీ విచారించుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పన్నా మనం వినం. ఎందుకంటే బ్యాంక్‌లో ఏస్తే నాకు 50 పైసలే వడ్డీ వస్తుంది. నేను ప్రైవేట్‌గా విడిదేరిస్తే నాకు నెలలోనే రూ. 50 నాకు నా 100కి వాడు 50 ఇచ్చేస్తాడని వెళ్తాం. వాడు 50 ఇవ్వడు కాదు కదా! మన దగ్గర ఉన్న పూర్తిగా రౌండ్ చేసి వెళ్తాడు. అప్పుడు మళ్ళా మనం పోలీస్ వారి దగ్గరికెళ్ళి అయ్యా నేను డబ్బులు వాడికి చీటీ పెట్టాను. దానికి వాడికి అర్హత ఉందా? లేదా? అది ఏమిటి? కరెక్టేనా? అన్ని పద్ధతుల ప్రకారం చేస్తున్నాడా? ఇవన్నీ విచారించుకొని మనం చెయ్యం. వాడు మీ దగ్గరకొస్తాడు. మంచి మాటలు చెప్తాడు. ఆ మాటలు నమ్మి మీరేం చేస్తారు? మీ దగ్గర ఉన్నటువంటి నగదు, డబ్బు లేకపోతే వస్తువులు ఏదైతే అతనికి ఇచ్చేస్తారు. అలా ఇచ్చినప్పుడు మరలా అతను తిరిగి ఇవ్వడు. అతను చెప్పేదేంటంటే మీ డబ్బులు తీసుకొని దీన్ని తను అభివృద్ధి చేసి మరలా మీకు రూ. 100కి రూ. 120 తిరిగి ఇచ్చేటట్టు చేసేటువంటి ఆ మోసపూరితమైన మాటలు. ఈ మాటల ద్వారా మిమ్మల్ని దాన్నే చీటింగ్ అంటాం. డిసెప్షన్. ఇవి ఈ చీటింగ్‌కి. ఇంకో రకమైనటువంటి ప్రాపర్టీ అఫెన్స్ గాని మీరు తీసుకున్నారంటే, మీరు ఊరెళ్ళాలి. ఒక వారం రోజులు ఏదో పెళ్ళికెళ్ళి రావాలనుకున్నారు. మీ ఇంటి దగ్గర కొంత విలువైనటువంటి వస్తువులున్నాయి. అది బంగారం గావచ్చు, డబ్బు గావచ్చు, ఇంకేదైనా గావచ్చు. దాన్ని జాగ్రత్త పరచాలి అని చెప్పి అనుకున్నారు. మీకు బ్యాంక్‌లో లాకర్ లేదు. లాకర్ ఫెసిలిటీ లేదు కాబట్టి అందులో మీరు ఉంచలేదు. సో, ఆ 4, 5 రోజులు మీరు ఊరెళ్ళి వచ్చేంత వరకు ఈ వస్తువుని జాగ్రత్తగా ఉంచాలనుకుని మీరేం చేశారంటే, మీకు మంచి ఫ్రెండు లేకపోతే మీ నైబర్ పక్కన ఉన్న వాళ్ళ దగ్గర ఆ వస్తువులన్నీ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఇచ్చి మీరు చెప్తారు. ఈ విధంగా ఊరెళ్తున్నాను. వచ్చిన తర్వాత నేను మీ దగ్గర నుంచి తీసుకుంటానండి అని చెప్పి వెళ్తారు. మీరు అన్నీ ముగించుకొని వచ్చిన తర్వాత వాళ్ళెళ్ళి నా వస్తువులు ఇచ్చాను కదా! ఇవ్వండి అంటారు. ముందు ఏదో అక్కడుంది, ఇక్కడుంది, తాళాలు లేవు ఏదో చెప్తాడు. అలా డిలే చేస్తాడు. తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ ఏమడుగుతున్నావు? ఎప్పుడిచ్చావు? ఏంటి? అని చెప్పనేసి అని అంటాడు. సో, దీన్ని క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటాం. అంటే మీరు ఒక వస్తువుని మీ యొక్క ఫ్రెండ్‌కో, ఇంకెవరికో వారి దగ్గర తీసుకెళ్ళి ఈ వస్తువుని ఇచ్చారు. దీన్ని జాగ్రత్తగా ఉంచి తిరిగి నాకివ్వు అని చెప్పినేసి అన్నారు. అలా చెప్పినప్పుడు తను దాన్ని తిరిగి జాగ్రత్తగా తనకే ఇవ్వాలి. మీకే ఇవ్వాలి గానీ, తన సొంతానికి గానీ, ఇంకోరికి గానీ దాన్ని ఉపయోగించుకునేటువంటి అధికారం అతనికి మీరు ఇవ్వలేదు. సో, ఇవి కొన్ని రకాలైనటువంటి ఆస్తికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. ఇంకా మీకు ల్యాండ్‌కి సంబంధించినవంటే ఇవన్నీ సివిల్ డిస్ప్యూట్ అంటారు. ఈ సివిల్ డిస్ప్యూట్స్‌లో కూడా కొన్నిసార్లు గట్టు దగ్గర గట్టు కొట్టేశారనో, లేకపోతే పొలాలకి నీరు పారించుకోవడంలో ఉన్నటువంటి హక్కుల దగ్గరనో,
ఇవన్నీ కూడా సివిల్ డిస్ప్యూట్స్ అంటారు. ఈ సివిల్ డిస్ప్యూట్ జరిగేటప్పుడు కొన్నిసార్లు మీ పొలంలోకి వాళ్ళొచ్చి దౌర్జన్యం చేసి మిమ్మల్ని కొట్టి గాయపరిచినప్పుడు ఈ ట్రెస్పాస్ అనేటువంటి క్రిమినల్ యాక్షన్స్ ఇవన్నీ కూడా ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇవి వస్తుంటాయి. ఇవన్నీ కూడా మనకు ట్రెడిషనల్‌గా ఉన్నటువంటి థెఫ్ట్, ఎక్స్‌టార్షన్, ఈ చీటింగు, బ్రీచ్ ఆఫ్ ట్రస్టు, ఇవి. కొన్నిసార్లు చూసారంటే ఆ పక్కింటి వాళ్ళు ఏదో పెళ్ళికెళ్తుంటారు. మీ నగలు బంగారు పట్టి ఇవ్వమ్మా, నా దగ్గర ఏమి లేదు తీసుకెళ్తాను అని చెప్పి అంటారు. సో వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళా మీకు ఇవ్వరు. దట్ ఈస్ ఆల్సో ది సేమ్ టైప్ ఆఫ్ అఫెన్స్. థెఫ్ట్ ఇటువంటివి ఇవి యూ కెన్ గో అండ్ గివ్ కంప్లైంట్ టు ద పోలీస్. విచారించి దానికి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ వచ్చిన తర్వాత మనకు కంప్యూటర్‌కి సంబంధించినటువంటి థెఫ్ట్. ఇప్పుడు సెక్షన్ 43 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ గాని చూసారంటే కంప్యూటర్‌కి సంబంధించినటువంటి థెఫ్ట్ ఏమన్నా చేస్తే ఇప్పుడు 66B అని ఒకటి, 66C అని ఉంటుంది. ఇవి కంప్యూటర్‌లో ఉన్నటువంటి విషయాలను డేటా థెఫ్ట్ అంటాం. ఆ డేటాని చోరీ చేయడం, లేకపోతే అవన్నీ కూడా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు కంప్యూటర్‌లో దాచి ఉంచుతారు. అలాగే ఐడెంటిటీ థెఫ్ట్, కంప్యూటర్ ఐడెంటిటీ థెఫ్ట్ అంటారు. ఐడెంటిటీ థెఫ్ట్ అంటే మీ పాస్వర్డ్ కానీ అటువంటిది ఏవేవైతే ఉన్నాయో దాన్ని మీకు తెలియకుండా మీ కంప్యూటరు సిస్టంలోకి హ్యాకింగ్ అంటాం. ఆ విధంగా హ్యాకింగ్ ద్వారానో లేకపోతే మరో రకంగానో ఆ కంప్యూటర్ లోపలికి ప్రవేశించి అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి చాలా విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు చోరీ చేయడం, అది 66B అండ్ 66C కింద నేరం అవుతుంది. దానికి కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ మనకు సిఐడిలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంది. విజయవాడ సిటీ, విశాఖపట్నం సిటీలో కూడా స్పెసిఫిక్‌గా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ అని ఉంటాయి. వారు ప్రత్యేకమైనటువంటి తర్ఫీదు కలిగి ఉంటారు. ఈ స్పెషలైజ్డ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషను ఈ సైబర్ నేరాల్లో వాళ్ళు తర్ఫీదు ఉండడం వల్ల వీలైనంత వరకు ఈ సైబర్ క్రైమ్స్ అనేటువంటి దాంట్లో ఇమ్మీడియట్‌గా యూ మస్ట్ రిపోర్ట్ ఇట్ టు ద పోలీస్. ఎంత త్వరగా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారో, ఎంత త్వరగా పోలీస్ వారు విచారణ మొదలు పెడతారో, అంత త్వరగా మనకు రికవరీ కానీ లేకపోతే ఆ నేరస్తుని పట్టుకోవడానికి కానీ వీలవుతుంది. జాప్యం జరిగే ప్రతి నిమిషం కూడా వీఆర్ గోయింగ్ అంటే ఫార్ ఆఫ్ డిస్టెన్స్. మనం మరలా దాన్ని డిటెక్ట్ చేయడానికో వాటికి వీలు పడని విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ నేరాలు చేసే వాళ్ళంతా ఇక్కడే దగ్గరలో ఉండరు. లైక్‌వైస్ బ్యాంక్‌లో ఆన్‌లైన్ ఫ్రాడ్స్, ఆన్‌లైన్ థెఫ్ట్ ఇవి చూస్తూ ఉంటారు మీరు. మీ పాస్వర్డ్ ఇవ్వద్దు అని చెప్పి అంటారు. బాగా చదువుకున్న మంచి ఇంటెలిజెంట్ వ్యక్తే ఆయన ఏం చేశారంటే, మీకు రిటైర్ అయ్యారు కదా, మీ డబ్బులు వచ్చాయి కదా అని చెప్పి ఆయనకి అడగగానే, అంటే వాడు వాచ్ చేస్తున్నాడు బ్యాంక్‌లో లేకపోతే ట్రెజరీలో ఇవన్నీ వాచ్ చేస్తూ ఉండి, ఒక వ్యక్తి రిటైర్ అయ్యి అతని యొక్క డబ్బులు అతనికి వచ్చాయి అని తెలుసుకున్న తర్వాత అతనికి ఫోన్ చేసి, మీది వచ్చాయి కదా, పలానా దాంట్లో ఉంది కదా అని చెప్పేటప్పటికి, త్వరగా మేము ప్రాసెస్ చేస్తాం, మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి అని చెప్పేటప్పటికి వెంటనే అసలు అతను ఆలోచించలేదు. మొత్తం అతను ఏవేవి బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్లు అన్నీ కూడా అతనికి ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఒక నిమిషానికి అతనికి అది స్పృహలోకి వచ్చింది. ఇది వీడు ఎవడు నాకు ఫోన్ చేశాడు ఏమిటి, నేను అన్నీ ఇచ్చానని. సో వెంటనే ఆ బ్యాంక్ వెళ్ళి ఆ బ్యాంక్ ఫోన్ చేసి, ఏమండి నా అకౌంట్ అంతా, అంటే ఆయన కొంత అలర్ట్‌గా ఉన్నాడు కాబట్టి. ఆ అలర్ట్‌నెస్ లేదనుకోండి, అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే తప్పు. ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇవి పూర్తిగా ఇవన్నీ పోయేటివి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ జాగ్రత్త వహించాలి. ఇవి మనం ప్రాపర్టీకి సంబంధించినటువంటి కొన్ని నేరాలు, దానికి ఇండియన్ పీనల్ కోడ్‌లో ఇవన్నీ ప్లస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ వీటి కింద నేరాలు అవుతాయి. పోలీసు వారికి వెంటనే మీరు ఫిర్యాదు అందించడంతో, ఈ ఫిర్యాదు ఇవ్వడం అనేటువంటిది ఇప్పుడు మనకు 0 ఎఫ్ఐఆర్ అన్నారు కాబట్టి మీరు ఎక్కడి నుంచైనా ఈ ఫిర్యాదు ఇవ్వచ్చు. ఆ ఫిర్యాదు ఏ జ్యూరిస్డిక్షన్‌లో అయితే నేరం జరిగిందో అక్కడికి దాన్ని పంపించడం జరుగుతుంది. విచారణ వెంటనే తీసుకొని
మీ ప్రాపర్టీని రిటర్న్ ఇవ్వడానికి కూడా వెంటనే దాంట్లో ఆస్కారం ఉంది. మీరు అనుకున్నట్టు దొంగ దొరికే వరకు కానీ, లేకపోతే ఈ కేసు విచారణ పూర్తయ్యేంత వరకు కానీ ఈ వస్తువు అక్కడే వాళ్ళ దగ్గరే ఉంటుంది అని అపోహ అక్కర్లేదు. మీరు వెంటనే చేయవలసిందంతా కోర్టులో మీరు ఫిర్యాదు చేసుకుంటే వెంటనే మీ వస్తువులు మీకు తిరిగి ఇవ్వబడుతుంది. ఆ కోర్టు ప్రొసీజర్ కొంత ఉంటుంది. అంటే మీ దగ్గర పూచీకత్తు తీసుకోవడం, మీరు మళ్ళా ఎప్పుడైనా అది కోర్టుకి విచారణకు అవసరమైతే ఆ విచారణకు దాన్ని తీసుకురావడం, ఇవి మనకు ప్రాపర్టీకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు. థ్యాంక్ యూ సార్. చాలా డీటెయిల్గా ఎలాబొరేట్గా వేరియస్ ప్రాపర్టీ అఫెన్సెస్ గురించి చెప్పడం జరిగింది. కొన్ని డౌట్స్ అడిగారు సార్. ఒక ఆవిడ అడిగారు, ప్రాపర్టీ ఆల్రెడీ లాస్ట్ అయినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ టు ద లూజర్? జస్ట్ రిపోర్టింగ్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ బై టేకింగ్ ఎగ్జాంపుల్ ఇఫ్ హౌస్ వైఫ్స్ గోల్డ్ ఈజ్ థెఫ్ట్ బై సమ్వన్. జర్నీలో కానీ మామూలుగా కానీ మీ బంగారు వస్తువు దొంగతనం జరిగింది, థెఫ్ట్ జరిగింది. ఫస్ట్ మనం ఫిర్యాదు ఇస్తాము పోలీస్ స్టేషన్లో. అంటే మీరు ఎక్కడ జ్యూరిస్డిక్షన్ కాని ప్రాంతంలో అయినా ఫిర్యాదు ఇవ్వచ్చు అని చెప్పి ఇది ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారే ఇప్పుడు ఇచ్చినటువంటి సర్క్యులర్స్ భారతదేశం అంతటికీ అప్లై అవుతుంది. ఇది మన రాష్ట్రానికో లేకపోతే పక్క రాష్ట్రానికో లిమిటెడ్ ఏం కాదు, ఎంటైర్ ఇండియాకి ఎక్కడైనా సరే. మన రాష్ట్రంలో జరిగినటువంటిది మీరు ఈ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వారు తీసుకోవాలి. సపోజ్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో తీసుకోలేదు అని చెప్పంటే దానికి కొన్ని అదర్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ మనకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉంది. ఇదివరకు మీకు చెప్పామనుకుంటాను. కాకపోతే ఏంటంటే అవి ఒకటి, మీరు ఇన్ రైటింగ్ బై పోస్ట్ ఆ జిల్లా సూపరింటెండెంట్ వారికి మీరు పంపించవచ్చు ఆ ఫిర్యాదు, ఆ కంప్లైంట్ని. డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ గారు వారే దాన్ని విచారణ చేయొచ్చు, లేకపోతే ఇంకెవరైనా వారి క్రింది స్థాయి పోలీసు అధికారికి ఇచ్చి దాన్ని విచారించేయమని చెప్పి ఇచ్చేటువంటి అధికారం వారికి ఉంటుంది. అలా జిల్లా సూపరింటెండెంట్ వారికి కూడా మీరు ఫిర్యాదు చేసి మీకు సాటిస్ఫై అయ్యే విధంగా, మీకు సాటిస్ఫై అంటే దాని మీద అసలు విచారణ ఏమీ చేయలేదు అన్నప్పుడు మీరు కోర్టులోకి వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ కూడా పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఈ 3 విధానాల్లో ఒకటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, ఇంకోటి ఎస్పీ గారికి రాయడం, మూడోది ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వడం. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే కొత్తగా ఒక యాప్ మనం ఇంట్రొడ్యూస్ చేశారు. సో మెనీ ఫెసిలిటీస్, నియర్లీ 65 ఆర్ సమ్ కావాల్సినటువన్నీ కూడా ఒకే యాప్ ద్వారా పొందొచ్చు. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని, చాలామంది యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. దాన్ని కూడా మీరు ఒకసారి మీరు యూజ్ చేసుకోవచ్చు. దీనిలో మీరు అంటే ఈ క్వశ్చన్లో సొల్యూషన్ ఏంటి అని అడిగారు. కంప్లైంట్ ఇవ్వటం సొల్యూషన్ కాదు కదా అని ఒకటి. జనరల్గా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే వాస్తవంగా బాగా విదేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న సొల్యూషను, మన దగ్గర తక్కువగా ఉన్న సొల్యూషన్ ఏంటంటే ఇన్సూరెన్స్. మనకి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నిటికీ కూడా కవరేజ్ తీసుకోవాలి. గోల్డ్ కానీ, అలాగే ఇంటికి సంబంధించి మొత్తం టోటల్గా ఒక ప్యాకేజ్. ఐ థింక్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ వాళ్ళు, నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తారు. అంటే మీరు కట్టే ప్రీమియంని బట్టి ఆ ఇంట్లో ఉన్న ఓవరాల్గా అన్నిటికీ, ఆ ఇంటికి ఏమైనా అయినా కానీ, ఇంట్లో ఉన్న వస్తువులకి ఏమైనా అయినా కానీ, దొంగతనం జరిగినా కానీ, వీటన్నిటికీ కూడా ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ కనుక కట్టుకున్నట్టయితే ఈ దొంగతనం జరిగింది అని మీరు ఇచ్చిన ఎఫ్ఐఆర్, పోలీసులు ఇష్యూ చేసిన ఎఫ్ఐఆర్ తీసుకెళ్ళి ఆ కంపెనీ వాళ్ళు చూపిస్తే
ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని ఆ అమౌంట్ మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. అది సొల్యూషన్. మీరు ఈ గోల్డ్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మరి ఇంట్లో ఉన్న మిక్సీ గ్రైండర్ లాంటి వస్తువులు కూడా చేసుకోవచ్చు. మొత్తం అన్నిటికీ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ అనేది ఉత్తమమైన పద్ధతి. మీరు కంప్లైంట్ ఇచ్చి పోలీసులు రికవరీ చేసి ఈ జాప్యం లేకుండా ఇన్సూరెన్స్ వారి నుంచి మీకు ఒక 80-90% ఆఫ్ ద వాల్యూ మీకు తిరిగి రావటానికి అవకాశం ఉంది. సో చాలా మంది ఇన్సూరెన్స్ చేయరు. మన ఇంట్లో దొంగతనం ఎక్కడ జరుగుతుందిలే, మనకేమవుతుందిలే అనేటువంటి ధోరణితోటి. కానీ ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ తీసుకోవటం అనేది ఒక మంచి విషయం. తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ వస్తువులకు సంబంధించి కానీ, ఇంటికి సంబంధించి కానీ అది న్యాచురల్ కెలామిటీస్ వల్ల డ్యామేజ్ అయినా, దొంగతనం వల్ల అయినా ఇట్లా కవరేజ్ పూర్తిగా ఉండేలాగా తీసుకుంటే మీకు ఎట్లాంటి ఇబ్బంది కూడా ఉండదు. రెండవది, ఈ ప్రాపర్టీ, ఈ బంగారు వస్తువులు ఇట్లాంటివన్నీ విలువైనవన్నీ కూడా రోజువారీ వాడుకునే మాత్రం ఇంట్లో ఉంచుకొని మిగతావన్నీ కూడా ఎప్పుడన్నా పండుగలకి, ఏదైనా ఫంక్షన్స్కి, వాటికి వాడుకునే జ్యువెలరీ ఏదైనా ఉంటే అదంతా కూడా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవటం మంచిది. బ్యాంక్ లాకర్లో పెట్టుకొని పెళ్లి ఇలాంటివన్నీ మీకు ముందే తెలుస్తాయి కాబట్టి, పండుగలు వచ్చినప్పుడు అవన్నీ ముందే తెలుస్తాయి కాబట్టి 1-2 రోజులు ముందుగా వెళ్ళి మీరు బ్యాంక్ నుంచి తెచ్చుకొని ఆ నగలు అవి వేసుకొని ఆ పండగకి అటెండ్ అయ్యి, లేదా ఫంక్షన్కి అటెండ్ అయ్యి, పెళ్లికి అటెండ్ అయ్యి, అది అయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి లాకర్లో పెట్టుకుంటే క్షేమంగా ఉంటుంది. ఇది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. సో ఇది మంచిది. మనం ఇంట్లోనే పెట్టుకొని వాల్యుబుల్స్ అన్నీ కూడా అవి పోయిన తర్వాత మళ్ళీ ఇదిగో పోయింది, అదిగో పోయిందని బాధపడే కన్నా కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అలాగే ఈ ట్రైన్లో వాటిల్లో జరిగినప్పుడు మీరు అక్కడున్న టీసీకి వెంటనే చైన్ లాగి ట్రైన్ ఆపి అక్కడున్న టీసీ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆర్పిఎఫ్ వాళ్ళు కానీ, జిఆర్పి కానీ, కానిస్టేబుల్స్ సాధారణంగా అన్ని ఇంపార్టెంట్ ట్రైన్స్లో ఉంటారు. 1-3 కానిస్టేబుళ్ళు ఉంటారు. సో వాళ్ళు వచ్చి కంప్లైంట్ తీసుకుంటారు. అదొక పద్ధతి ఉంది. లేదు అని అంటే టీసీ కానీ, ఆ ట్రైన్లో ఉండేటువంటి గార్డుకి కానీ మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. మూవింగ్ ట్రైన్లో కనుక అయినట్టయితే. లేదు, నెక్స్ట్ వచ్చిన స్టేషన్లో ఉన్నటువంటి ఆర్పిఎఫ్ మన ఈ జిఆర్పి వారికి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. జిఆర్పి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాగే ఈ ఫ్లైట్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దొంగతనం కాదు కానీ మనం వస్తువులు మర్చిపోయే ఈ అవకాశం ఉంటుంది. నేను కూడా మొన్న మధ్యన ఒక పాకెట్లో పెట్టుకున్నాను మొబైలు. అది ల్యాండింగ్ అవుతున్నప్పుడు ఆ కుదుపుకి పాకెట్లో జారి కిందకి పడి వెనక్కిపోయింది. నేను చూసుకోకుండా దిగేశాను. దిగిన తర్వాత ఫోన్ లేదని గమనించి ఆ కన్సర్న్డ్ డెస్క్, మీకు ఎయిర్పోర్ట్లో ఏ ఎయిర్లైన్ అయితే ఉంటుందో, ఇండిగో అయితే ఇండిగో, స్పైస్ అయితే స్పైస్, ఎయిర్ ఇండియా, వాళ్ళది ఒక డెస్క్ ఉంటుంది బయట. మీరు అక్కడ స్టాఫ్ని అడిగితే చెప్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ డెస్క్లో మనం కంప్లైంట్ చేస్తే, ఇప్పుడే ఫ్లైట్లో నాది పడిపోయింది, ఫలానా సీట్ నెంబర్ అని బోర్డింగ్ పాస్ చూపిస్తే వాళ్ళు మనం మర్చిపోయిన వస్తువులు, లేకపోతే మనం పారేసుకున్న వస్తువులు వాళ్ళు తీసుకొచ్చి మనకి ఇస్తారు. ఇట్లా చాలాసార్లు జరిగింది. హెడ్ ఫోన్స్ మర్చిపోవటం, ఫోన్ పడిపోవటం, ఇట్లాంటివి జరిగినప్పుడు బోర్డింగ్ పాస్ మనం చూపించాలి. చూపిస్తే వాళ్ళు తీసుకొచ్చి మనకు వస్తే హ్యాండ్ ఓవర్ చేసి బోర్డింగ్ పాస్ ఫోటో తీసుకుని వెళ్తారు. ఇది ప్రొసీజర్. అట్లాంటివి జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇంకొక క్వశ్చన్ అండి, సర్టిఫికెట్స్ పోయినాయని కంప్లైంట్ వచ్చింది, ఎలా ఫాలోఅప్ చేయాలి సార్ అని. బహుశా విలేజ్ సెక్రటరీ, గ్రామ కార్యదర్శి వాళ్ళు అడుగుతున్నారు. సర్టిఫికెట్స్ పోయాయని కంప్లైంట్ వచ్చింది, ఎలా ఫాలోఅప్ చేయాలి అంటే పోయినవే రావాలని ఏం లేదు, డూప్లికేట్ కూడా అప్లై చేసుకోవచ్చు, అది చెప్పండి. ఈ సర్టిఫికేట్స్ పోయినప్పుడు కొన్నిసార్లు అవే పోయిన సర్టిఫికేట్స్ దొరకచ్చు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో. లేదంటే మీకు వచ్చిన కంప్లైంట్ని ఇప్పుడు మీ సేవ దాంట్లో వీటికన్నిటికీ కొంత ప్రొసీజర్ ఇచ్చి అందులో రిజిస్టర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ సర్టిఫికేట్ దేనికి ఉపయోగపడుతుందంటే, మనం ఆ యూనివర్సిటీకో, కాలేజీకో, ప్రభుత్వానికో డూప్లికేట్ సర్టిఫికేట్స్ మనం తెచ్చుకోవడానికి అది ఉపయోగపడుతుంది. పోయిన సర్టిఫికేటే మరలా ఒకవేళ పోయిన వస్తువు తిరిగి ఆ సర్టిఫికేట్ దొరకలేదన్నప్పుడు ఆ కన్సర్న్ అథారిటీ దగ్గర నుంచి డూప్లికేట్ సర్టిఫికేట్స్ అవి తెచ్చుకోవడానికి వీలవుతుంది. దానికి మీరు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది.
థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా టాపిక్స్ డీటెయిల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రాపర్టీ అఫెన్సెస్ గురించి. అందులో ఎస్పెషల్లీ మూవబుల్ ప్రాపర్టీ పోతే ఎక్కడ రిపోర్ట్ చేయాలి, అదేవిధంగా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్లో కూడా దోపిడీ, బందిపోట్లు, మిస్చీఫ్, చీటింగ్, అదేవిధంగా బ్యాంక్లో జరిగేటువంటి ఎకనామిక్ ఫ్రాడ్స్, సర్టిఫికేట్స్ ఇలాంటివి పోవడము, కంప్యూటర్ థెఫ్ట్, వీటి గురించి చాలా చక్కగా చెప్పారు సార్. ప్రజలకు కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. యునైటెడ్ నేషన్స్ స్టాండర్డ్స్ ప్రకారము 1,00,000 మంది జనాభాకి 230 మంది పోలీసులు ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో 1,00,000 మందికి కేవలం 125 పోలీసులు మాత్రమే పనిచేస్తున్నారు. ఆ ఉన్న వాళ్ళు కూడా ట్రాఫిక్ డ్యూటీస్, అడ్మినిస్ట్రేషన్, బందోబస్తులు, అదే ఈ కరోనా టైంలో ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ మీద డిటెక్షన్కి కానీ ప్రివెన్షన్కి కానీ తగినంత చేయడానికి వీలు లేకుండా పోతోంది. అయితే మన ఆంధ్రప్రదేశ్ పోలీసు ఒక అద్భుతమైనటువంటి టూల్, ఎస్పెషల్లీ బయట ఊర్లకు వెళ్తున్నప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఆ ఫెసిలిటీ ఉందండి. LHMS కింద రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా మీరు ఊరికి వెళ్తున్నారు అంటే ముందుగానే పోలీస్ స్టేషన్లో వచ్చి మీరు వెళ్తున్నటువంటి వివరాలు, ఏ రోజు వెళ్తున్నారో, ఎప్పుడు వస్తారో వాళ్లకు తెలియజేసినట్లయితే మీ ఇంటికి వచ్చి సీసీ కెమెరాను ఫిక్స్ చేస్తారు. సో ఎవరైనా ఇంట్లోకి దొంగ ప్రవేశించినప్పుడు అది అలర్ట్ వస్తుంది. వెంటనే ఆ ఏరియాలో తిరుగుతున్నటువంటి బీట్ కానిస్టేబుల్ ఆ దొంగల్ని రెడ్ హ్యాండెడ్గా లైవ్లో పట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఏపీ పోలీస్ మాత్రమే డెవలప్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీనివల్ల గణనీయంగా ప్రాపర్టీ అఫెన్సెస్ తగ్గాయి. ఇవి కాకుండా అంటే ప్రతి ఒక్కరు LHMS సర్వీసెస్ మీరు బయట ఊర్లకు వెళ్తున్నప్పుడు వాడుకున్నట్లయితే కొంత మనం నివారించగలము. అయితే మన ఏడీజీ సార్ చెప్పినట్లుగా ప్రాపర్టీకి ఇన్సూరెన్స్ చేయడం అనేది ఒక బెస్ట్ సొల్యూషను. అవి కాకుండా ఇన్ కేస్ మీరు ట్రావెల్ చేసినప్పుడు పోయినా, ఇంకెక్కడైనా పోయినప్పుడు 0 FIR అనేటువంటి సౌలభ్యం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీటి గురించి నాలెడ్జ్ తెలుసుకొనేసి వీలైనంత వరకు అలర్ట్గా మీ ప్రాపర్టీని కాపాడుకుంటారని ఆశిస్తున్నాము. ఇంత చక్కని ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అంటే జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు ఈ దొంగలు ఏం చేస్తారంటే జనరల్గా రెక్కి నిర్వహిస్తారు. అంటే వాళ్ళు పగటిపూట, రాత్రిపూట తిరుగుతూ ఆ వీధుల్లో రకరకాలుగా ఖాళీగా తిరగటం, లేకపోతే అమ్ముతున్న వాళ్ళలాగా, పోస్టులు అమ్మేవాళ్ళలాగా, లేదా చిన్న చిన్న వస్తువులు అమ్మేవాళ్ళలాగా తిరుగుతూ ఉంటారు. తిరిగి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఏ ఇంటి ముందు అయితే న్యూస్ పేపర్లు, ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఆగిపోయినాయి, కానీ ఇంతకుముందు న్యూస్ పేపర్లు ఏ ఇంట్లో అయితే కలెక్ట్ చేసుకుండా 2-3 న్యూస్ పేపర్లు పడి ఉన్నాయి అనుకోండి ఇంటి ముందు, డోర్ ముందు, అంటే ఈ ఇంట్లో వాళ్ళు లేరు అని వాడు ఒక రూఢిపరుచుకుంటానికి అదొక అవకాశం అనమాట. అలాగే ఏ ఇంటి ముందు అయితే ఊడ్చలేదో, కళ్ళపది వేసలేదో, ముగ్గు వేసలేదో, అంటే అక్కడ ఈ ఇంట్లో ఎవరు లేరు అని చెప్పేసి వాడికి నోట్ చేసుకుంటాడు. మళ్ళీ ఇంకోసారి వచ్చి కన్ఫర్మ్ చేసుకుంటాడు. మూడోసారి వచ్చి దొంగతనం చేస్తాడు. ఇది కొంతమంది దొంగతనం చేసే విధానం. అలాగే రాత్రిపూట లైట్ వేసిందా లేదా అనేది ఒకటి చూస్తారు. లైట్లు ఆఫ్ చేసే ఉన్నాయి, ఒక్క లైట్ కూడా వెలగట్లేదు అంటే ఇంట్లో ఎవరు లేరు అనమాట. అలాగే 2-3 రోజులు చూసుకుని 4వ రోజు వచ్చి దొంగతనం చేస్తారు. సో కాబట్టి మీరు ఎక్కువ రోజులు వెళ్ళినప్పుడు ఇంటికి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టుకోవటం, CCTV పెట్టుకుంటే మీరే చూసుకోవచ్చు. CCTV పెట్టుకోలేని వాళ్ళు పోలీస్ వారికి స్టేషన్లో తెలియజేస్తే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళు మీ ఇంటిని మానిటర్ చేస్తారు. అదేవిధంగా మీ బంధువులు, మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పి ఆ ఇంటి ముందు కొంచెం టేక్ కేర్ చేస్తూ ఉంటే, అలాగే ఒక లైట్ అయినా, ఒక 0 వాట్ బల్బులు ఒక 2-3 అన్నా మీరు ఆన్ చేసి వెళ్ళిపోతే ఎవరో ఉన్నారు ఇంట్లో మసులుతున్నారు అని చెప్పేసి వాళ్ళు అనుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత మీ మిత్రుల్ని వాళ్ళని కూడా అప్పుడప్పుడు వచ్చి ఇంటి వైపు చూసి వెళ్తూ ఉండమని చెప్పాలి. ఇంటి దగ్గర ఎవరన్నా అనుమానాస్పదంగా తిరుగుతున్నా. సో ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఏమనుకుంటామంటే మన ఇంట్లో దొంగతనం ఎందుకు జరుగుతుందని అనుకుంటాం. ఇది ఎలా ఉంటుందంటే మనకు కరోనా ఎలా వస్తుందని అనుకున్నట్టు ఉంటుంది. సో ఎవరికైనా కరోనా రావచ్చు, ఎవరింట్లోనైనా దొంగతనం జరగచ్చు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. వచ్చే వారం 174 CRPC అనుమానాస్పద మృతి గురించిన లీగల్ అవేర్నెస్ కలిగించడానికి మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. థ్యాంక్ యూ.